హలో గైస్! తెలుగు ఫాడమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. నాకు తెలిసినంతలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ కూడా 'స్పైడర్ మ్యాన్' ఫ్యాన్స్ అయ్యుంటారు. ఇటు 'స్పైడర్ మ్యాన్' ఫ్యాన్స్, ఇంకా 'మార్వెల్' ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'. ఈ ఇయర్ జులైలో ఈ మూవీ అయితే మన ముందుకు రాబోతుంది. నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. అయితే ఈ మధ్య ఈ మూవీకి సంబంధించిన చాలా అంటే చాలా లీక్స్ అయితే వస్తూ ఉన్నాయి. అంతెందుకు నిన్నటి నుండి కూడా చాలా ట్రైలర్స్ లీక్స్ అయితే వచ్చాయి. ఇంక చివరికి ఈరోజు ఈ 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'కి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ ట్రైలర్‌ని చూడడం అయితే జరిగింది. ఇంక ఇందులో ఉన్న మెయిన్ డీటెయిల్స్, ఇంకా ఈస్టర్ ఎగ్స్‌ని మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే నాకు తెలిసినంతలో మార్వెల్ 'స్పైడర్ మ్యాన్' మూవీస్‌ని హ్యాండిల్ చేసినట్టు ఇంక ఏ మూవీని కూడా హ్యాండిల్ చేయలేదు. ఎందుకంటే మనము 'స్పైడర్ మ్యాన్' యొక్క ప్రతి ఒక్క మూవీని చూస్తే అద్భుతంగా ఉంటాయి. అంతేకాకుండా ఒకానొక టైంలో మార్వెల్‌కి ఊపిరి పోసిన మూవీ ఏదైనా ఉంది అంటే అది 'స్పైడర్ మ్యాన్ నో వే హోమే'. ఇంకా ఇదంతా ఎందుకు చెప్పండి, మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' ట్రైలర్ బ్రేక్ డౌన్. ఓపెనింగ్ సీన్‌లోనే మనకు టామ్ హాలండ్ పీటర్ పాకర్‌ని చూపిస్తారు. పీటర్ పాకర్ తన 'స్పైడర్ మ్యాన్' కాస్ట్యూమ్‌తో న్యూయార్క్ సిటీలో ఉన్న ఒక పెద్ద స్కై స్క్రాపర్ మీద కూర్చొని ఉంటాడు. అది కూడా రివర్స్‌లో కూర్చొని ఉంటాడు. ఒకసారి ఈ షాట్‌ని మీరు గమనిస్తే మనకు 'మైల్స్ మొరాలిస్' స్పైడర్ మ్యాన్ అయితే గుర్తుకొస్తాడు. సేమ్ ఇలాంటి షాట్‌ని మనము 'స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్‌లో' చూస్తాము. అయితే పీటర్ పాకర్ తన పాస్ట్ లైఫ్‌ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మొబైల్‌లో తన ఫ్రెండ్ నేడ్, ఇంకా ఎంజే వీడియోస్ చూస్తూ తన జ్ఞాపకాలను రిమైండ్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్‌లో' డాక్టర్ స్ట్రేంజ్ వేసిన స్పెల్ వల్ల పీటర్ పాకర్‌ని అందరూ మర్చిపోతారు. కేవలం 'స్పైడర్ మ్యాన్' అనేవాడు మాత్రమే గుర్తుకుంటాడు. అలా పీటర్ పాకర్ బాధపడుతూ ఆ స్కై స్క్రాపర్ మీద నుండి జంప్ చేస్తాడు. ఒక్కసారి తన 'స్పైడర్ మ్యాన్' సూట్‌ని చూడండి. సేమ్ ఇదే సూట్‌ని మనము 'నో వే హోమ్' చివర్లో అయితే చూస్తాం. ఈ మూవీ యొక్క టైమ్‌లైన్ విషయానికొస్తే 'నో వే హోమ్‌కి' ఇది కంటిన్యూయేషన్. 'నో వే హోమ్' ఈవెంట్స్ అనేవి 2024లో జరుగుతాయి. ఈ బ్రాండ్ న్యూ డే ఈవెంట్స్ అనేవి ఐ థింక్ 2028లో జరగవచ్చు. తర్వాత షాట్‌లో మనోడి యొక్క సోలో లైఫ్‌ని చూడవచ్చు. సోలో లైఫే సో సాడ్ అన్నట్టు మనోడు పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కాదు. ఈ షాట్‌లో పీటర్ పాకర్ తన లైఫ్ గురించి చెప్తూ ఉంటాడు. అయితే పీటర్ పాకర్ నెడ్‌ని, ఇంకా ఎంజేని ఫాలో చేస్తూనే ఉంటాడు. పీటర్ పాకర్‌ని చూసుకోవడానికి, ఇంకా తన బట్టలు ఉతకడానికి ఆంటుమే కూడా ఉండదు. కాబట్టి తన సూట్‌ని తానే వాష్ చేసుకోవడం మనం చూడవచ్చు. అయితే ఇక్కడ పీటర్ పాకర్ ఏదో పెద్ద ప్రమాదం రాబోతుందని అంటాడు. కొంపదీసి పీటర్ పాకర్ కలలోకి టోనీ స్టార్క్ వచ్చి, "ఒరేయ్! నాలాంటి వాడు ఇంకొకడు వస్తున్నాడు. వాడు వస్తే మీకుంటదిరా" అని చెప్పుండవచ్చు. ప్రతి షాట్‌ని మనము గమనిస్తే పీటర్ పాకర్ ఎందుకో బాధపడుతూ ఉంటాడు. తర్వాత షాట్ విషయానికొస్తే ఇది కొంచెం ఆలోచించాల్సిన డీటెయిల్. ఎందుకంటే ఇక్కడ 'స్పైడర్ మ్యాన్' ఒక కీని రిసీవ్ చేసుకుంటాడు. ఈ కీ ఈ మూవీలో మెయిన్ రోల్‌ని ప్లే చేయబోతుందని అనుకుంటున్నాను. ట్రైలర్ చూసేటప్పుడు మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. పీటర్ పాకర్ ఒక మాట అంటాడు. ఏదో పెద్ద ప్రమాదం రాబోతుంది అని. అలానే ఆ ప్రమాదాన్ని ఆపాలంటే నన్ను అందరూ మర్చిపోవాలి. ఎందుకంటే నేను పీటర్ పాకర్‌నే కాదు, స్పైడర్ మ్యాన్‌ని కూడా ఇలా బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. అంటే నాకు అర్థమైన వరకు స్పైడర్ మ్యాన్ వల్ల మళ్ళీ ఏదో పెద్ద ప్రమాదం రాబోతుందనుకుంటా. అలానే ఆ కీ ఇది నాకు తెలిసినంతలో మల్టీవర్స్‌కి లింక్ ఉండవచ్చు అనుకుంటున్నాను. తర్వాత షాట్ అమేజింగ్ గైస్. మార్వెల్ లైవ్ యాక్షన్‌లోనే ఇద్దరు స్ట్రీట్ లెవెల్ సూపర్ హీరోస్ జాయిన్ అవ్వబోతున్నారు. వాళ్ళే స్పైడర్ మ్యాన్, ఇంకా పనీషర్. ఈ షాట్‌లో ఇద్దరు కూడా ర్యాంపేజ్ మోడ్‌లో ఉంటారు. ఇద్దరు కలిసి ఒకే మిషన్ మీద పనిచేస్తూ ఉన్నారని మనకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. అయినా కూడా ఈ ఇద్దరు ఇక్కడ క్లాష్ అవ్వడం మనం చూస్తాం. స్వింగ్ చేస్తూ వస్తున్న స్పైడర్ మ్యాన్‌ని పనీషర్ తన గన్‌తో ఫైర్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత పనీషర్ స్పైడర్ మ్యాన్‌ని తన వ్యాన్‌తో డాష్ ఇవ్వడం కూడా మనం చూడవచ్చు. ఇక్కడ స్పైడర్ మ్యాన్, "ఏంటి ఫ్రాంక్, నన్ను నీ వ్యాన్‌తో గుద్దించావని" అనడం కూడా మనము క్లియర్‌గా చూడవచ్చు. దీన్ని బట్టి స్పైడర్ మ్యాన్‌కి పనీషర్ ముందే తెలుసనుకుంటా. ఇక్కడ ఈ ఇద్దరి మధ్య కొంత ఫైట్ అయితే జరుగుతుంది. ఈ షాట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. పనీషర్ విలన్స్‌ని పనిష్ చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ స్పైడర్ మ్యాన్ అలా కాదు. అందుకే ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఇంకా పనీషర్‌ని ఆపుతూ ఉండవచ్చు. తర్వాత షాట్‌లో పీటర్ పాకర్ ఒక పార్టీకి వెళ్తాడు. ఇంక అక్కడ ఎంజే తన న్యూ బాయ్ ఫ్రెండ్‌తో కులుకుతూ ఉండడం చూసి మన పీటర్ పాకర్ గుండెకాయి పగిలినంత పనవుతుంది. ఎంజే న్యూ బాయ్ ఫ్రెండ్ పేరు పాల్. కామిక్స్‌లో స్పైడర్ మ్యాన్ హేటర్స్‌లో ఇతను కూడా ఒకడు. తర్వాత షాట్‌లో మనోడికి ఏమవుతుందో ఏమో గానీ కళ్ళు తిరిగి పడిపోతాడు. తీరా మనోడు కళ్ళు తెరిచి చూస్తే ఒక స్పైడర్ గూడులో ఉంటాడు. అదే కొకేన్‌లో. తన హ్యాండ్స్‌కి వెబ్ షూటర్స్ ఉండవు. కొంపదీసి
పీటర్ పాకర్ బాడీలో మ్యూటేషన్ జరుగుతుందనుకుంటా. ఇలా జరిగితే మనోడికి ఆర్గానిక్ వెబ్‌ని అయితే షూట్ చేయడానికి వీలుంటుంది. ఈ మ్యూటేషన్ లైన్‌ని 1980లో వచ్చిన ది స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సీరీస్ నుండి తీసుకున్నారు. పీటర్ పాకర్‌కి ఆర్గానిక్ వెబ్ రావడానికి ఇంకా మల్టీవర్స్‌లో జరిగే చేంజెస్‌కి సంబంధం ఉండవచ్చు. తర్వాత షాట్‌లో మనము ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నామో అతను కనిపిస్తాడు. అతనే బ్రూస్ బ్యానర్. ఈ ట్రైలర్‌లో హల్క్‌ని చూపించడం లేదు. కేవలం బ్యానర్‌ని మాత్రం చూపించారు. ఎప్పుడైతే పీటర్ పాకర్ బాడీలో మ్యూటేషన్ జరుగుతుందో ఇంక అప్పటి నుండి మనోడు ఎలా అంటే అలా అయిపోతాడు. లైక్ ఎలా అంటే ఫస్ట్ టైం పవర్స్ వస్తే ఎలా అవుతారో అలా జరిగే పరిణామాలన్నీ చూసిన పీటర్ పాకర్ బ్రూస్ బ్యానర్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతాడు. అంతేకాకుండా మనందరం అనుకున్న విధంగానే బ్రూస్ బ్యానర్ ఎంఐటీలో లెక్చరర్‌గా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. అలానే హెల్ప్ కోసం వెళ్ళిన పీటర్ పాకర్‌ని నీ పేరేంటి అని అడుగుతాడు. డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ వాళ్ళు ఎవరికీ ఏమి గుర్తుకుండదు. తర్వాత షాట్‌లో బ్రూస్ బ్యానర్ పీటర్ పాకర్‌తో ఒక మాట అంటాడు. నీ డీఎన్ఏ మ్యూటేషన్ అవుతుంది. అంటే ఏదో పెద్ద ప్రమాదం రాబోతుందని. ఒక్క నిమిషం గైస్. దీనమ్మ జీవితం కొంపదీసి వెనమ్ పీస్ ఆఫ్ సింబియాట్ వచ్చి పీటర్‌తో బాండ్ కాలేదు కదా! తర్వాత షాట్‌లో పీటర్ పాకర్ ఆంట్ మే సమాధి దగ్గరకు వెళ్ళడం మనం చూస్తాం. తర్వాత సీన్‌లో ఒకతన్ని ఒక రూమ్‌లో బంధించి ఉండడం మనం చూస్తాం. ఐ థింక్ సాడీ సింగ్ ప్లే చేస్తున్న రోల్ అనుకుంటా. తర్వాత షాట్‌లో మనము కొంతమంది మిలిటరీ వాళ్ళని చూస్తాం. ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే ఒక పవర్ మిస్టీరియస్‌గా వాళ్ళలోకి వెళ్తుంది. అంటే వాళ్ళని ఎవరో కంట్రోల్ చేస్తూ ఉన్నట్టు ఉంటుంది. చాలామంది దీన్ని సాడీ సింగ్ ప్లే చేస్తున్న జీన్ గ్రే చేస్తుందని అంటున్నారు. జీన్ గ్రే ఎక్స్‌మెన్ మెంబర్స్‌లో ఒక మెంబర్. తిను చాలా పవర్‌ఫుల్. ఈమెకి టెలికినెసిస్ అండ్ టెలిపతి పవర్స్ ఉంటాయి. తర్వాత షాట్ సూపర్బ్‌గా ఉంటుంది. 'స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్‌లో' చూసిన స్కార్పియన్‌ని మళ్ళీ మనము ఇందులో అయితే చూడబోతున్నాం. ఈ షాట్‌లో ఈ ఇద్దరు ఫైట్ చేసుకోవడం మనం చూడవచ్చు. ప్రీవియస్ మూవీలో స్కార్పియన్‌కి అసలు సూట్ అనేది ఉండదు. కానీ ఇప్పుడు అతనికి ఒక సూట్ ఉండడం కూడా మనం చూస్తాం. ఆ సూట్ అయితే సూపర్ ఉంది. అంతేకాకుండా స్కార్పియన్ ఇలా అంటాడు, "నా దారికి అడ్డు రావద్దు స్పైడర్ మ్యాన్" అని. మొత్తం అందరూ స్ట్రీట్ లెవెల్ విలన్స్ కలిసి ఏదో పెద్ద ప్రమాదాన్ని తీసుకురాబోతున్నారని అర్థమవుతుంది. దాన్ని ఆపడానికి మనోడు కష్టపడుతున్నాడు. తర్వాత షాట్‌లో లాంగ్ టైమ్ తర్వాత ఎంజే ఇంకా పీటర్ పాకర్ కలుసుకోవడం అయితే మనం చూస్తాం. అప్పుడు పీటర్ పాకర్ స్పైడర్ మ్యాన్ సూట్‌లో అయితే ఉంటాడు. అంటే మనోడు మళ్ళీ గతాన్ని ఎంజేకి గుర్తు చేయొచ్చు అని అనుకుంటున్నాను. తర్వాత షాట్‌లో స్పైడర్ మ్యాన్ ఒక అతన్ని పట్టుకొని స్వింగ్ చేస్తూ ఉండడం ఈ షాట్ అయితే సూపర్బ్‌గా ఉంది. ఈ షాట్ 1962లో వచ్చిన స్పైడర్ మ్యాన్ కామిక్ కవర్ పేజ్ నుండి తీసుకున్న షాట్. అయితే ఈ షాట్ కంటే ముందు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒకతను స్పైడర్స్ గురించి చెప్తూ ఉంటాడు. స్పైడర్స్‌కి 3 సైకిల్స్ అనేవి ఉంటాయి. నువ్వు ఇప్పుడు థర్డ్ స్టేజ్‌లో ఉన్నావని చెప్తాడు. ఈ లైన్ నాకు అర్థమైతే కాలేదు. పీటర్ పాకర్ యొక్క లైఫ్‌ని ఇది సూచిస్తుంది. ఆ తర్వాత షాట్‌లో స్పైడర్ మ్యాన్‌ని ఇంకా స్ట్రీట్ లెవెల్ విలన్ అయిన బూమరాంగ్‌ని చూస్తాం. ఇతను స్పైడర్ మ్యాన్‌ని తన వెపన్‌తో పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. నేను చెప్పినా కదా! అందరూ కలిసి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారని. ఇంకా చివరి షాట్ అయితే కేసీపీడీ ఉంటుంది. ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే ఒక ట్విస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఒక తెలివిని మనం ఎప్పుడు చూడని ఒక నింజా క్లాన్‌తో ఫైట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చూడడానికి చాలా పవర్‌ఫుల్‌గా అయితే కనిపిస్తారు. ఇలాంటి వాళ్ళని మనము షాంగ్‌చిలో అయితే చూసాము. కామిక్స్‌లో వీళ్ళను ది హ్యాండ్ అని పిలుస్తారు. వీళ్ళు కామిక్స్‌లో డిమానిక్ ఎంటిటీ అయిన ఒక బీస్ట్‌ని అయితే పూజిస్తూ ఉంటారంట. ఈ షాట్‌లో ఎప్పుడైతే నింజా అటాక్ చేయడానికి వస్తాడో అప్పుడు స్పైడర్ మ్యాన్ యొక్క కళ్ళు అనేవి బ్లాక్‌గా మారడం మనం చూస్తాం. సేమ్ వెనమ్ లాగా. ఐ థింక్ వెనమ్ పీస్ స్పైడర్ మ్యాన్‌కి బాండ్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత స్పైడర్ మ్యాన్ మనకు సీక్రెట్ వర్స్‌లో అయితే కనిపిస్తాడు కాబట్టి. ఇంకా వెనమ్ కూడా పీటర్ పాకర్‌ని బాండ్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. నేనైతే వెనమే అని అనుకుంటున్నాను. మరి చూడాలి ఏమవుతుందో. అయితే ఈ నింజా క్లాన్ వాళ్ళు చాలా పవర్‌ఫుల్‌గా అయితే కనిపిస్తున్నారు. మరి వీళ్ళకు ఏం కావాలనేది మనము మూవీలో మాత్రమే చూడాలి. ఇంకా చివరి షాట్‌లో ఎంజే ఇంకా పీటర్ పాకర్ మీట్ అవ్వడం మనం చూస్తాం. పీటర్ పాకర్ ఎంజే ఇంకా నెడ్ యొక్క నైబర్‌హుడ్ అని చెప్తాడు. ఇంకా ఇక్కడితో ట్రైలర్ అనేది ఎండ్ అవుతుంది. మొత్తానికి ఇది బ్రేక్ డౌన్. నాకు తెలిసినంతలో మొత్తం స్ట్రీట్ లెవెల్ విలన్స్‌ని టీమ్‌గా చూపించబోతున్నారని అనుకుంటున్నాను. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. ముఖ్యంగా ఆ సినిమాటోగ్రఫీ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇంకా ఇది గ్యాస్ ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే. బై గైస్.